హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఆయిల్ వాళ్ళు మనకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు ముందుగా అప్లై లింక్ అయితే చూపిస్తున్నాను. ఇది అప్లై లింక్. ఇక్కడ చూసుకోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫీసర్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్ త్రో గేట్ 2024. దీనికోసం మీకు అప్లై చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి 11th పోస్ట్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా 11th ఈ మంత్ని స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ డేట్ చూసుకుంటే 1/07/2024 నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా మీరు అప్లై చేసుకోండి. ఇక దీనికోసం అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు గోల్ ఏంటి, మన వర్క్ ఏంటి, మన శాలరీ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇక్కడ ఇచ్చాను. ఈ విధంగా అయితే ఉంటుంది. లింక్ ఇట్లా ఇస్తాను, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బట్ మీకు నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒక్కసారి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ పెట్రోలియం కంపెనీలో మనకు లాస్ట్ 5 days ఆర్ 6 days కింద మనకు హెచ్పి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ మళ్ళీ అదే పెట్రోలియంలోనే మన ఇండియన్ ఆయిల్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. సేమ్ అప్పుడు కూడా ఇదే మనకు ఎనీ బీఈ బీటెక్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు కూడా అదే. ఇక్కడ చూసుకోండి, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంట్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అర్హులు అని చెప్తున్నారు. బట్ దానికంటే ముందు మీరు గేట్ 2024 క్వాలిఫైడ్ ఎనీ వన్ ఆఫ్ ద డిసిప్లిన్స్ మెన్షన్డ్ పార్ట్ 1:1.2. ఇక్కడ చూసుకోండి, కింద ఇచ్చిన ఈ గేట్ 2024 కోడ్, ఈ డిసిప్లిన్లో మీరు కనుక గేట్ ఎగ్జామ్ పాస్ అయి ఉంటే దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకున్నాక ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ శాలరీ గురించి చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేటట్టయితే క్యాండిడేట్స్ ఇక్కడ ఎవరైతే ఆఫీసర్ జాబ్ రోల్కి అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రెమ్యునేషన్ వచ్చేసి మంత్లీ 50,000 to 1.60,000 వరకు అయితే మీకు శాలరీ ఉంటుంది. అదే ఎవరైతే ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్ జాబ్ రోల్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ యానం 17.32,000 రూపీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మంత్లీ ఇక్కడ స్టైపెండ్ వచ్చేసి 60,000 రూపీస్ అయితే మీకు మంత్లీ శాలరీ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఫ్రెండ్స్, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ సర్వీస్ బాండ్ అనేది ఒకటి ఉంటుంది. వన్స్ ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మీరు జనరల్ వాళ్ళు 3 lakhs రూపీస్ పే చేయాలి. అది కూడా ఎప్పుడు ఇక్కడ మీరు జాబ్ రోల్లో సెలెక్ట్ అయిన తర్వాత 3 years వరకు కంపల్సరీగా ఆ కంపెనీలో అయితే వర్క్ చేయాలి. అనదర్ వే మీకు కనుక ఏదైనా వేరే జాబ్ వచ్చి లేదా మీకు ఇంట్రెస్ట్ లేకు మీ వల్ల కాకు బయటకు వస్తే 3 lakhs రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే 50,000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాక ఓకే. ఇక్కడ అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఒక్కసారి చూసుకోండి. జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో షుడ్ నాట్ బీ మోర్ దాన్ 26 years అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అవి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డిగ్రీ. కెమికల్ ఇంజనీరింగ్ ఎక్స్క్లూడింగ్లో మనకు కొన్ని టర్మ్స్ అంటే మనకు కొన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారు. చూసుకున్న తర్వాత ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో ఎక్స్క్లూడింగ్, అలాగే కన్స్ట్రక్షన్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. ఈ విధంగా మనకు అన్ని జాబ్ రోల్స్ గురించి అయితే మన క్వాలిఫికేషన్ గురించి, గేట్ గురించి అయితే మనకు అన్నీ ఇక్కడ ఒకసారి ఇచ్చారు. చెక్ చేసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే మినిమం 65% మార్క్స్తో అయితే మీరు పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళు 55% మార్క్స్తో ఉన్నా సరిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ అక్కడ ఫిజికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు మనకు అప్లై లింక్ ఇచ్చారు. నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాని గురించి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. అలాగే మీరు మొబైల్లో కాకుండా బయట ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీ జాబ్ అనేది రిఫైనరీ డివిజన్లో ఉండొచ్చు, మార్కెట్ డివిజన్లో ఉండొచ్చు, పైప్ లైన్స్ డివిజన్లో ఉండొచ్చు, బిజినెస్ డెవలప్మెంట్లో ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్స్ షుడ్ సెలెక్టెడ్ ఏ విధంగా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక్కడ ఓన్లీ మీ మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. బట్
అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.